హాయ్ హలో వెల్కమ్ టు ద సర్కాజం కాదు ఈరోజు బిగ్ బాస్ షో కదా. ఓకే, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. ఫస్ట్ ముందుగా రెండు క్లాన్స్, నిఖిల్ క్లాన్ అండ్ అభయ్ క్లాన్గా మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ నిఖిల్ క్లాన్ ఈజ్ ద విన్నర్ కాబట్టి నిఖిల్ గురించి మాట్లాడు. నిఖిల్ క్లాన్ వాళ్ళు అందులో ఎవరున్నారు? నైనిక ఏమైందిరా నీకు? అసలు ఏం కనబడనే లేదు అసలు. గేమ్స్ ఒక్క గేమ్ తప్ప నాకు ఏ గేమ్లో పోయినసారి ఉన్నట్టు ఇంత ఎనర్జీ లేదు, పార్టిసిపేషన్ లేదు, ఏం లేదు. కొంచెం మస్తు డల్ అయినా అనిపించింది. చూసుకో, మేబీ మీ క్లాన్ చీఫ్ నీకు ఛాన్స్ ఇవ్వలేదు అనుకుంటా కదా. మాట్లాడదాం దాని గురించి కూడా. కొంచెం గేమ్ ఎందుకో డల్ అయినా అనిపించింది. నెక్స్ట్ టైం బాగా ఆడతామని అనుకుంటున్నా. సో నెక్స్ట్ సీత కిర్రాక్ ఇవ్వాలా ఈసారి? నువ్వు చెప్పు. నాకైతే గేమ్లో అసలు ఎక్కడ ఒక లాస్ట్ బంగారు కొడి దాంట్లో కొంచెం తప్ప మిగతా ఎక్కడ అనిపించింది నాకైతే. అండ్ ఏంటి ఆ గొడవ ఏంటి? అదేంటి రెడ్ బాల్ నిఖిల్ ఇవ్వలేదని బాధపడుతున్నావా? వాళ్ళు సోనియా వాళ్ళ ఫ్రెండ్స్ అయినప్పుడు నీకు ఎట్లా ఇస్తారు చెప్పు? విష్ణుప్రియ ఏమైంది ఈసారి నీకు? అసలు ఆ గేమ్ ఏంటి, ఆ మాటలు ఏంటి? ఇష్టం ఉన్నట్టు మాటలు వదిలిపెడుతున్నావు ఎందుకు నువ్వు అట్లా? చీతూ ఏంటి అట్లా అనడం కరెక్టేనా? ఆమె గురించి మాట్లాడుకుందాం. ఆమె అన్నది ఓకే, నీకేమైంది? పుణ్యశ్రీ అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు అమ్మ. వర్డ్స్ ఎందుకు లూజ్ చేస్తున్నావు? అండ్ దోశ మ్యాటరా? దోశకి ఏమైంది? ఆమె ఎట్లా వేసింది వీడియో చూద్దాము ఒకసారి. వీడియో ప్లే చేయండి. ఇలా వేసిందా? జస్ట్ నార్మల్గా వాళ్ళ చీఫ్ చెప్పారు కాబట్టి ఆమె అట్లా బిహేవ్ చేసింది. దానికి నువ్వు సీన్ చేసేసి డ్రామా చేసేసి హౌస్ హార్మోన్ మొత్తం చేంజ్ చేసేసి ఎందుకు అట్లా చేసినావు? ఇట్స్ నాట్ కరెక్ట్. ఆమె ఆ ఇంటెన్షన్తో నేను వేయలేదు. వీడియో చూసావు కదా. ఓకే కూర్చో. సోనియా ఏంటి మీ చిన్నోడు నీకు రెడ్ బాల్ ఇచ్చాడుగా, హ్యాపీనా? నత్తలో టాస్క్ అయితే చాలా బాగా ఆడావు గుడ్. అసలు చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టినావు, మంచిగా ఆడినావు. సో నెక్స్ట్ గేమ్స్ వచ్చేసి ఎందుకు మీ పృథ్వీని చిన్నోని పెద్ద ఉన్నట్లు తోసి కనీసం ఆపాలి కదా. అంటే నీకైతేనే వింటారు కదా, వాళ్ళు వేరేటోళ్ళకి అంటే ఎట్లయినా వినరు అనుకో. కనీసం నువ్వన్నా చెప్పాల్సి కదా. అంత ఫిజికల్ ఆడడం కరెక్టే అనిపించిందా నీకు? ఒక్కొక్కరిని అమ్మాయిలు నువ్వే చూసినావు కదా, యష్మిని వాళ్ళని వీళ్ళని ఎట్లా నెట్టేస్తారు వాళ్ళిద్దరు. కనీసం నువ్వు ఆపకుండా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నావు ఎందుకు అట్లా? అది కరెక్ట్ కాదు, కొంచెం చూసుకో. ప్రతిసారి చెప్పలేను కదమ్మా నీకు. గేమ్ లాగా ఆడాలి, ఎమోషన్స్తో ఆడుకో, గేమ్తో ఆడు. ఓకే. నెక్స్ట్ పృథ్వీ అసలు నిలిచి ఒకసారి. ఏం గేమ్ అది? వీడియోస్ ప్లే చేయమంటావా నీ? అసలు ఒక్కొక్కటి ఎట్లా ఆడుతున్నావు ఏంది? వాళ్ళ గర్ల్స్ ఎవరిని చూడవా నువ్వు? డైరెక్ట్ మీది పోతున్నావు. వాళ్ళకి ఏమన్నా అయితే ఎట్లా? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఫస్ట్ ఫోటో పెట్టే టాస్క్లోనే అసలు బిగ్ బాస్ చెప్పాడు డైరెక్ట్ ముట్టుకోవద్దు అని అన్నా కూడా ముట్టుకుంటూనే ఉన్నావు, అతను నెట్టేస్తూనే ఉన్నావు, తోస్తూనే ఉన్నావు. ఎందుకు అట్లా? అది ప్రభావతి టాస్క్లో కూడా ఒక్కొక్కరిని ఇష్టం ఉన్నట్టు నెట్టేస్తున్నావు. ఫిజికల్ అవ్వడం ఇట్స్ నాట్ కరెక్ట్. నీకు ఈసారి ఎల్లో కార్డు ఇస్తాను. నెక్స్ట్ టైం మాత్రం ఇట్లా రిపీట్ అయ్యిందనుకో ఖచ్చితంగా రెడ్ కార్డు ఇచ్చి డైరెక్ట్ పంపించేస్తాను. నీ ఇష్టం ఇక. నేను అగ్రెషన్ నేను ఇట్లనే ఆడతా అంటే నువ్వు బయటికి వెళ్ళేసి ఆడుకో. బయటికి వెళ్ళాలని నీ ఇష్టం ఉన్నట్టుండు. ఇక్కడ కుదరదు కదా. ఇక్కడ బిగ్ బాస్ కూర్చుంటే బిగ్ బాస్ చెప్పినట్టు నాకు ఓకేనా? కూర్చో. నెక్స్ట్ చీఫ్ నిఖిల్ చాలా బాగా ఆడావు ఈసారి గేమ్ అయితే. అన్ని గేమ్స్ చాలా బాగా ఆడావు. కాకపోతే కొంచెం సోనియా మాటనే కాకుండా మీ ఊళ్ళ మాట కూడా వింటే మంచిగా ఉంటుంది. అంటే నేననలేదు, సీత అంటాను. ఏం సీత? అఫ్కోర్స్ అందరికీ ఛాన్స్ ఇవ్వాలి కదా. అందరు ఆడితే అందరూ. నువ్వు చీఫ్గా నీ వర్క్స్ నువ్వు ఎట్లా ఆడాలనుకుంటున్నావు, వాళ్ళు ఆడాలనుకుంటారు, వాళ్ళ మాట కూడా వినాలనుకుంటారు కాబట్టి సో అందరి గురించి ఆలోచిస్తే కొంచెం బెటర్ అని అనుకుంటాను. అన్ని గేమ్స్ చాలా బాగా ఆడినావు. కానీ దట్ ఒడుగుడ్డు టాస్క్లో ఎందుకు అట్లా మణికంఠన్ అట్లా ఇసిరేసినావు? ఏమన్నా అయితే ఎట్లా అతనికి? కొంచెం నువ్వు కూడా చూసుకొని ఆడాలి కదా. చీఫ్ అంటే నువ్వు మంచిగా ఉండి వాళ్ళకి మంచిగా చెప్పాలి. నువ్వే అట్లా అగ్రెషన్గా ఆడితే ఎట్లా? సో నెక్స్ట్ టైం నేను చూసుకో, అగ్రెషన్ తగ్గిస్తావని అనుకుంటున్నా. కొంచెం గేమ్ చూసి ఆడితే బెటర్. ఓకే, మిగతా అంతా గుడ్. అండ్ మళ్ళీ న్యూ షిఫ్ట్గా నువ్వే సెలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్, క్లాప్స్. నా ఓడిపోయిన టీం అభయ్ క్లాన్. ఒక్కొక్కరి గురించి మాట్లాడుకున్నాం మనం. ఫస్ట్ ప్రేరణ చాలా బాగా ఆడవు గేమ్ అయితే. నాకైతే మస్తు అనిపించింది. ఇంత ఎఫర్ట్స్ పెట్టి అంత బాయ్స్తో పోరాడి ఎంత చేసినావు అసలు. వాట్ ఏ గేమ్ అబ్బా. క్లాప్స్. మీ క్లాన్లో కొంతమంది ఉండి ఆడాలిగా వీళ్ళు, కానీ నువ్వైతే చాలా బాగా ఆడినావు. ఐ విల్ అప్రిషియేట్. అండ్ దట్ దోశ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకే, అబ్బాయి మీ క్లాన్ చీఫ్ నీకు చెప్పినప్పుడు ఆ మచ్చి వెయ్యనంటే నువ్వు మణికంఠతో నేను డైరెక్ట్, లేకపోతే మణికంఠతోనే చెప్పాల్సింది గట్టిగా. మన చీఫ్ అద్దన్నాడు కదా. సో మనం అది అయిపోయిన తర్వాత మనం వేసుకుందాం అని అంటే అయిపోయేది కదా.
నువ్వు అట్లా ఫీల్ అయ్యేసరికి ఆమె అట్లా ఫీల్ అయితే అది పెద్ద ఇష్యూ అయిపోయింది. సో ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పేసేయి, అయిపోతుంది ఇప్పటి నుంచి, ఓకేనా? అండ్ నెక్స్ట్ దట్ వర్డ్స్ క్యారెక్టర్లెస్ అనడం కరెక్ట్ అనిపించిందా నీకు? అది ఎంత పెద్ద వర్డ్ నీకు తెలుసు అనుకుంటా. ఆమె అన్నది తూ అన్నప్పుడు నువ్వు అంత పెద్ద మాట అనడం కరెక్ట్ కాదు, నువ్వు కూడా తూ అన్నావు, తూ అని చెప్పేసి మళ్ళీ నువ్వు అన్నావు కదా. సో మాటకి మాట అనేసి మళ్ళీ ఇంకంత పెద్దగా మించి మాట అనడం కరెక్ట్ కాదు కదా. సో కొంచెం చూసుకుంటే బెటర్. ఫస్ట్ అసలు స్టార్ట్ చేసిందే నువ్వు, వచ్చింది రాక్షసి అని చెప్పేసి. సో మాటలు ఒకటి కంట్రోల్లో పెట్టుకొని గేమ్ చాలా చాలా బాగా ఆడుతున్నావు. నెక్స్ట్ యష్మి వాట్ ఏ గేమ్, అసలు చాలా చాలా బాగా ఆడినావు. అసలు మీ టీం అందరిలో ఎంత స్పోర్టివ్గా, ఎంత బాయ్స్ నేను కింద మీద చేసినా కూడా నువ్వు ఎంత స్పోర్టివ్గా తీసుకొని ఉమెన్ కార్డ్ యూజ్ చేయకుండా మస్తు ఆడడం, నాకైతే మస్తు అనిపించింది. ఇట్లనే గేమ్ స్పిరిట్ ఉంటే ఖచ్చితంగా యూ విల్ బి టాప్ 5 అని నేను అనుకుంటున్నా. ఇట్స్ గుడ్. ఆదిత్య అసలు అంత ఏజ్లో కూడా అంతమందితో పోటీ ఇచ్చి అసలు నత్తల టాస్క్ అయినా కొడుకులు టాస్క్లో అయినా ఎంత బాగా ఆడినావు. అసలు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అసలు అందరు క్లాప్స్ ఒకసారి ఆదిత్యకు. గుడ్, చాలా బాగా ఆడినావు సార్ గేమ్ అయితే. నెక్స్ట్ ఇట్ని ఇంప్రూవ్ అవుతామని అనుకుంటానా. ఓకే, ఇంకా మణికంఠ గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, కానీ ఎందుకు అట్లా ఎమోషనల్ అయిపోతున్నావు మళ్ళీ? ఏమైంది? అట్లా ఎమోషనల్ కాదని పోయిన వీక్ ప్రూవ్ చేసినావు, మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా చేస్తున్నావు. గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, అట్లనే కంటిన్యూ చేయి. ఎందుకు ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తున్నావు? నీ గేమ్ నువ్వు మంచిగా ఆడు, ఓకేనా? కూర్చో. నబిల్ వాట్ ఏ గేమ్, అసలు ఫోటో పెట్టు టాస్క్ అయినా నెక్స్ట్ అదైనా అన్ని గేమ్స్ చాలా చాలా బాగా ఆడినావు. అసలు గుడ్. ఈసారి ఎక్కకపోతే వాళ్ళందరూ కలిసి నేను తీసేసారు కదా, ఇట్స్ ఓకే, చాలా బాగా ఆడినావు. నెక్స్ట్ అభయ్ ఏం కావాలి అభయ్ నీకు? వెళ్ళిపోతావు బయటికి? బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ చెప్పి, ఇప్పుడు గేట్స్ ఓపెన్ చేసి మాట్లాడుకుందాం మనం. ఎందుకు అట్లా ఇష్టం ఉన్నట్టు అంటే బిగ్ బాస్ అందరి గురించి ఆలోచిస్తాడు కదా, వాళ్ళు ఏమైనా ఫ్రెండ్సా, వీళ్ళు ఏమన్నా అదా, ఎవరికన్నా ఏమన్నా ఉంటుందా ఇక్కడ? ఎందుకు అట్లా బయాస్డ్ అని అదని ఇదని ఇష్టం ఉన్నట్టు బిగ్ బాస్ మంచి పుట్టుబడి పుట్టిలా ఏం మాటలు అవి? ఏం మాట్లాడుతున్నావు అంటే ఎవరిని అంటున్నట్టు నువ్వు అవి? ఇంతమంది షో చూస్తారు, ఇంతమంది ఎన్ని బిగ్ బాస్ సీజన్స్ నడిపించినాం అంటే ఎట్లా చేయాలో తెలియదా మాకు? ఎందుకు అట్లా నీకు ఇంతమందికి రాని ప్రాబ్లం నీకు ఒక్కరికి ఎందుకు వస్తుంది? మీరు ప్రాబ్లం ఉంటే వెళ్ళిపో అబ్బాయి, అప్పుడే బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేసేసిండు కదా, వెళ్ళిపోతే అయిపో కదా మరి. గేమ్ ఆడకుండా వాళ్ళేమో అంతమంది అంత కష్టపడి గేమ్ ఆడి తీసుకొస్తే కనీసం నువ్వు ప్రొటెక్ట్ కూడా చేస్తారు వాటిని. చీఫ్గా ఇక నేను పెట్టుకోను ఎందుకు, చీఫ్గా నువ్వు వాళ్ళని గైడ్ చేయాల్సిన పోయి వాళ్ళందరూ ఆడితే కనీసం నువ్వు సేవ్ చేయడానికి కూడా లేవు. ఏంటో ఏమో అబ్బాయి, ఇష్టం ఉన్నట్టు మాటలు వదిలేయడం ఒక్కటి నేర్చుకున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి ఇది రిపీట్ అయితే మాత్రం నేను అసలే ఇవ్వను. ఖచ్చితంగా ఎప్పుడంటే ఇప్పుడు అయినా కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు, ఓకే? ఇది రిపీట్ అవ్వదని అనుకుంటాను. సిడౌన్. ఇది ఈ వారం వేరే ఛానల్స్ మీదే కాదు, నా ఛానల్ మీద కూడా కొంచెం కన్నేసి ఉంచండి, ఓకే? బాయ్. అరే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.